దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క శ్రేష్ఠ సమయంలో దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియులారా, ఈ భూమి మీద మనకు దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణ వెనక ఆయనకున్న ఉద్దేశం ఒకటే. ఆయన ఎలాగైతే ఈ భూమి మీద సమస్త కార్యములను జరిగించగలిగారో మనము కూడా అలాగునే ఆయనను పోలిన వారై మనకు అప్పగింపబడిన ప్రతి కార్యమునందు సఫలమవ్వడానికి, ఈ బ్రతుకును సార్థకత చేసుకోవడానికి మనం కూడా మనకు అప్పగించిన పనిని జరిగించాలి. హగ్గై అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాటను చెప్పారు. సమస్త జనులారా, దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. పనిని జరిగించమని, ఆ పని జరిగించడానికి కావలసినటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధైర్యము చెడి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ముందుకు సాగనివ్వట్ల. మతోన్మాదులు, మత ఛాందస్తులు, క్రీస్తు విరోధులు, క్రైస్తవ వ్యతిరేకులు, అనేక ఆటంకాలు, అనేకమైనటువంటి అవాంతరాలు కలిగిస్తున్నటువంటి భీకరమైన దినాల్లో మనం ఉన్నాం. మించి ఆయా రీతులుగా భక్తి చేసుకునేవారు ఒకరి భక్తిని ఒకరు హర్షించలేక, ఒకరి భక్తిని ఒకరు ఆమోదించలేక, ఒకరి భక్తిని ఒకరు అభినందించలేక భయంకరమైనటువంటి ఉన్మాదాన్ని సృష్టిస్తున్నటువంటి దినాలలో మనకు అవసరమైనది ఒక్కటే: ధైర్యముతో పనిని కొనసాగించడం, ధైర్యముతో పనిని జరిగించడం. ఎందుకంటే ఆ దేవుని యొక్క పనిని జరిగించేటప్పుడు ఆయనే ఆయా ప్రాంతాల్లో వస్తున్న ఆటంకాలను, అడ్డుబండలను, అవాంతరాలను, అభ్యంతరాలను మరి కనుమరుగయ్యేటట్టు సమర్థుడై ఉన్నాడు. మనం ఆయన పని జరిగించడానికే ఈ శ్రేష్టమైనటువంటి స్థితిని మనకి ఇచ్చాడు. మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో 35వ వచనంలో ఆయన నేరుగా ఒక మాట చెప్పేశారు. ఆయన దగ్గరకు తల్లి, అతని సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారయ్యా అని ఒక వర్తమానం చెప్పినప్పుడు ఆయన చాలా సీరియస్గా చెప్పిన మాట ఏమిటంటే, దేవుని చిత్తమును చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పారు. కనుక ఆయనకి ఈ విషయంలో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రము భూ సంబంధమైన అభిమానం కానీ, ఈ భూ సంబంధమైనటువంటి బంధబాంధవ్యాలు కానీ ఆయన మనకి బోధించలేదు. ఆయన స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే. ఈరోజు నిజముగా ఆయన చిత్తమును జరిగించడానికి మనం సిద్ధపడినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. అదే క్రమంలో లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో 21వ వచనానికి మనం వచ్చినట్లయితే అక్కడేమంటాడంటే, అనేక మంది గుంపులుగా ఉండడం వల్ల నీ తల్లి, నీ సహోదరులు వచ్చారయ్యా అన్నప్పుడు కూడా 21వ వచనంలో ఇంకా కొంచెం లోతుగా అన్న మాట కనిపిస్తుంది. దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మనం కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం అనుకున్నది మనం జరిగించడానికే మనం ఇష్టపడతాం. మనం అనుకున్నది మనం చేయడానికే ఆతృత పడతాం. దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తాన్ని జరిగించాలి అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనుషులను ఇంప్రెస్ చేసే భక్తి విధానం బ్రహ్మాండంగా ఉందండి. మనుషుల్ని ఆకట్టుకోవడానికి, మనుషుల్ని తృప్తిపరచడానికి, మనుషుల కొరకు భక్తిని చేసే దుర్భర దినాల్లో మనం ఉన్నామని గుర్తించాలి. అందుకనే పౌలు అనేటువంటి ఒక భక్తుడు భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్న దినాలలో తాను చేసినటువంటి ఆ భక్తి అంతా కూడా వ్యర్థమని,
అదంతా తాను తెలియకే చేశానని గుర్తించిన తర్వాత, అంతకు ముందు అతను చేసిన భక్తి అంతా మనుషుల కొరకు చేశానని రియలైజేషన్ ఉండడం వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన 6వ వచనంలో ఒక మాట అన్నారు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ఈరోజు పాస్టర్ గారు మెచ్చుకుంటారని ప్రార్థన, పీఠాధిపతుల దగ్గర వారి యొక్క మెప్పు పొందడానికి, లేక స్వామీజీల దగ్గర వారి దగ్గర శభాషణ అనిపించుకోవడానికి, లేక ఎవరైనా పూజారుల దగ్గర వినమ్రంగా ప్రవర్తించి వారి చేత బాగుందిరా అబ్బాయి నీ పని అని అనిపించుకోవడానికి భక్తిని ఆచరిస్తున్న దినాలు నేను చూస్తున్నాను. మన భారతదేశంలో మనిషిని దేవుడి కంటే చేయనటువంటి స్థితిలో ఉంచి ఆ మనిషి వెనకాల ఆ భక్తులు ఆర్ద్రతతో, లేక వారి ముఖాలలో ఏదో ఈయన చేస్తాడనేటువంటి ఆశతో వారి వెనకాల వెళుతున్నప్పుడు అసలు ఎంత విచిత్రంగా ఉందో. వాళ్ళు ఒకళ్ళేమో ఒళ్ళంతా కప్పుకున్నటువంటి స్థితిలో ఉంటారు, ఒకళ్ళేమో చిన్న గోచిబెట్టుకు తిరుగుతూ ఉంటారు. అసలు వీళ్ళందరినీ దైవ స్వరూపంగా మార్చి వారి వెనకాల వెళుతున్నటువంటి విధానంలో ఎంత వేదనకరమైనటువంటి స్థితి అంటే, మనుషులను ఇంప్రెస్ చేయడానికే, మనుషులను మెప్పించుకోవడానికే, మనుషుల దగ్గర ఘనత పొందడానికే ఇదంతా మన దేశంలో ఉన్నటువంటి భక్తి యొక్క కొలమానం అయి ఉందండి. నేను ఎవరిని కించపరచట్లే, చూస్తున్నాను కనుక చెప్తున్నాను. అసలు అహం బ్రహ్మస్మి అనేటువంటి అద్భుతమైన నానుడి మనం మాట్లాడుతూ ఉంటాం. మనమే భగవంతుళ్ళం, మనమే భగవత్ సమానులం, ఎందుకంటే ఆ భగవత్ ఆత్మ మనలో ఉంది కనుక. కానీ ఈరోజు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించక, మనలో ఉన్నటువంటి ఆధిక్యతను మర్చిపోయి మనుషులను సంతోషపెట్టడానికి, ఎంత బాగా అన్నాడంటే, మనుషులను సంతోషపెట్టువారు చేసే భక్తిలా చెయ్యొద్దు, కంటికి కనబడ్డానికే చేస్తున్న ఆ భక్తి మీరు చేయకండి, క్రీస్తు దాసులమని ఎరిగి. ఇది క్రైస్తవ్యానికి బోధిస్తున్న అద్భుతమైన బోధ. మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రసంగాలు చేయనండి నేను ఎప్పుడు. శభాష్ అండి లాజరస్ గారు, మీరు చాలా బాగా మాట్లాడారండి, మీరు ప్రతి ఏడాది మా యొక్క సభలకు రావాలండి అని ఆహ్వానిస్తున్న సభలకి నేను వెళ్ళలేనండి. ఎందుకంటే అక్కడ నా దేవుడి కంటే నేను ఘనపరచబడతానేమో అనేటువంటి ఒక భావన. ఈరోజు దానికి నన్ను దేవుడు పిలవలేదండి. అందుకనే అంటున్నాను నేను, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును పూర్వకముగా మనపూర్వకంగా జరిగిస్తూ మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువుకి చేసినట్లుగా ఇష్టపూర్వకంగా చేయండి. మీరు ఏం జరిగిస్తున్నారో ఆ జరిగించేది దేవుని కొరకే జరిగించండి. ఎందుకంటే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనంలో అయినా నేరుగా ఒక మాట చెప్పేశాడండి. ఈ భక్తి చేస్తున్న వారు ఎలా చేస్తారంటే, ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. ఈరోజు ఇలాంటి భక్తి చేస్తున్నారండి. రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరంగా ఉంది. మనం చేసే భక్తి ఓపెన్గా ఉండాలండి. అసలు క్రిస్టియానిటీయే ట్రాన్స్పరెన్సీ. క్రైస్తవ్యంలో దాపరికాలు ఉండవండి. క్రైస్తవ్యంలో ఒక్క మాటలో చెప్పాలంటే, దేవునికి మనుషులకి కూడా ఇది ఓపెన్గా చేసే భక్తి. దీనికి రహస్యంగా చేసి ఏదో మనుషుల దగ్గర అవమానకరమైన స్థితిని మనం పొందడానికి కాదండి. ప్రార్థన రహస్యంగా చేసుకోండి, దేవునితో సంబంధం రహస్యంగా కలిగి ఉండండి. నేను దాని గురించి అనట్లా, భక్తిని గురించి వెనక మాటలు లేవు. భక్తి చేస్తున్నప్పుడు వెనకాల ఇంకొక మాటకి అవకాశమే లేదు. అందుకని ఆయన అంటాడు, చాలామంది ఈరోజు ప్రభువునకు ప్రీతికరమైనది ఏదేదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక వాటిని ఖండించండి. ఆ ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. ఈరోజు నిజంగా
అలాంటి భక్తి మనం చెయ్యక్కర్లేదండి. ఓపెన్గా దేవునికి ట్రాన్స్పరెంట్గా మనం చేసే మన నివేదన, మన నైవేద్యం స్పష్టంగా ఉండాలండి. అందుకని అంటాడు అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 19వ వచనంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం జరిగించేటప్పుడు ఆ 4వ అధ్యాయము 19వ వచనంలో, దాన్ని ముందు నుంచి చదువుతున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తూ నడుస్తున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతకును అత్యాశతో జరిగించుటకును తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. డైరెక్ట్గా చెబుతున్నాడండి పౌలు. ఈరోజు మనుషులను మెప్పించడానికో, మనుషుల దగ్గర ఆధిక్యతను పొందడానికో, ఘనకీర్తులు సంపాదించడానికో భక్తి చెయ్యొద్దండి. మీరు జరిగించేదంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎంత స్పష్టంగానే ఇస్తున్నాడంటే ఇక్కడ, వారైతే అంధకారమైన మనస్సు గలవారై హృదయ కాఠిన్యమును వల్ల తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వెలుగు, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. కొంతమంది పర్వాలేదండి, దేవుడే చెప్పాడు కదండి, పౌలు చేత రాయించాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము నీవు రాక్షసాన్ని తాగచ్చని అన్నాడు కదా అని సేవకులు కూడా కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారండి. ఇది ఓపెన్. ఇది వారు సిగ్గులేని వారే ఉండి నానా విధములైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. ఈరోజు ఎంతోమంది ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ బయటికి రావడానికి కారణం ఏమిటంటే, జరిగించే దానిలో నువ్వు ఎలా ఉన్నావు మిత్రమా? ఎందుకంటున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో పౌలు భక్తుడు తిమోతికు రాస్తాడండి, తిమోతి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది సేవ, నీ యొక్క జీవన విధానం అంతా క్రీస్తుకు అర్పించుకున్నావు గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటాడు, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుతున్నాను. ఇక్కడ యవ్వన స్త్రీలు అన్నారు. యవ్వన స్త్రీలని పెళ్లి చేసుకునే వాళ్ళు యవ్వనస్తులే కనుక ఆయన అంటున్నాడు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా పిల్లల్ని కనండి. ఎందుకంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే మీరు చేసే అకృత్యాలను బట్టి మీరు విరోధికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అందుకనే అక్కడ అంటాడు ఆయన, జాగ్రత్త, విరోధికి అవకాశము ఇయ్యకుండవలెనని కోరుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా గృహ పరిపాలన జరిగిస్తూ అని ఉందండి. సేవకుడికి ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు పరిచర్యలో ప్రభు నమ్ముకున్న బిడ్డలకి ఇది ప్రాముఖ్యం. మనం చాలా జాగ్రత్తగా సమస్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, తిమోతికు రాసిన 2వ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తికుని పనిచేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. నువ్వు జరిగిస్తున్నావా మిత్రమా? మనుషుల కొరకు జరిగించేది ఏది ఫలం లేదండి. నా తండ్రి చిత్తమును వాక్యమును విని దాని ప్రకారముగా జరిగించువాడే నిజంగా దేవునికి ఇష్టలుగా ఉండే అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకంటున్నానంటే, దేవుని యొక్క సాన్నిధ్యంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఒక ప్రత్యేకమైన మాట అన్నారు, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై. ఈరోజు ఏదైనా సేవ చేస్తున్న ఒక పీఠాధిపతో, స్వామీజీయో, పాస్టరో, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేసారు? పైనుంచి ఏమి ఊడిపడలా. వీళ్ళు మనుషుల్లోంచి ఏర్పరచబడిన వారే. ఈరోజు చాలామంది సద్గురువులు అని అనిపించుకునే వాళ్ళు ఒకప్పుడు వైవాహిక జీవితాన్ని చేసిన వాళ్ళే. వాళ్ళు వాటన్నిటిని వదిలిపెట్టేసుకొని ఇదిగో ఈ దేవుని పరిచర్య, దేవుని సేవ అనుకుంటూ ఈరోజు మనుషుల్ని తమ వెంట వేసుకునే దినాల్లో ఉన్నాం. అందుకనే మనుషులలో నుంచే వీళ్ళందరూ ఏర్పరచబడ్డారండి. వీళ్ళేం ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఏం కాదు.
మనం వాళ్ళని ప్రత్యేకంగా చేసేస్తున్నాం. మనం వాళ్ళని ఘనమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నాం. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ అండి. అందుకనే భగవంతుడు కూడా మానవ రూపంలోనే అవతరించారు. ఏ యుగ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఆలోచించినా ఎందుకు మానవ రూపంలో అవతరించారంటే మనకి నేర్పడానికి. అందరూ మనుష్యులే. అందుకనే అంటాడు, ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యుల్లో నుండి ఏర్పరచబడిన వారై పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. అది దేవుడు వాళ్ళని అలా నియమించాడు. ఎందుకని? ఆ దేవుని విషయమైన కార్యాలు జరిగించడానికి. మనం ఈరోజు మన సొంత కార్యాలు జరిగించుకోవడానికి గుంపుని సమూహాన్ని ఏర్పాటు చేసుకొని తిరుగుతున్నాం. మనం ఏం చేసినా వాళ్ళకి అది ఘనతగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. నేను ఈ మధ్యనే చూశాను, ఆవిడెవరో టీ తాగుతుంది. ఆ టీ కొంచెం తాగేసి కింద పడేసింది ఆ కప్పు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ కప్పు తీసుకొని అందులో ఉన్న టీని 2 చుక్కల కింద తీర్థంలా తీసుకున్నారు. అసలు ఎంత విచారం అయిపోయిందో. నేను మళ్ళీ ఎవరిని కించపరచట్లే, భక్తి యొక్క తీవ్రత గురించి మాట్లాడుతున్నాను. నువ్వు దేవుని కార్యాలు జరిగించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమతత్వాన్ని, దేవుని యొక్క ఆ క్షమాగుణాన్ని ప్రకటించడానికి మనకి ఇచ్చాడండి అవకాశం. నువ్వు దేన్ని జరిగిస్తున్నావు మిత్రమా? దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉన్నామా? దేవుని కార్యాలు జరిగించే వారిగా ఉన్నామా? ఎవరికి వాళ్ళు అనుకోండి, నా వల్ల దేవుని కార్యం జరుగుతుందా, నా వల్ల దేవుని నామానికి ఘనత వస్తుందా? అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట అంటున్నారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకంలో ఉన్నవన్నీ పోతాయండి, ఘనకీర్తులు, గొప్పలు. ఒకరోజు ఈ మనుషుల వల్ల ఏర్పాటు చేయబడిన ఈ గొప్ప సేవకులు అవనియండి, ఎవరవనియండి, పూజకి ఎవరినైతే మనం ఎంపిక చేసుకొని పూజించుకుంటున్న వాళ్ళందరూ ఒక రోజు పోతారు, నో డౌట్ ఇన్ ఇట్. కానీ దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు మట్టుకు నిశ్చయముగా ఉండిపోతాడు. అందుకని ఆయన అంటాడు, అదే 2వ అధ్యాయము 29వ వచనంలో, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. నిజంగా దేవుని మూలంగా నేను పుట్టాను, నేను కారణ జన్ముణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకునేవారు నీతి ఉందా? ఎందుకంటే దేవుడు నీతిమంతుడండి. ఆయన నీతిని చేశాడు గనుక ఆయన మూలంగా నేను పుట్టాను అనుకునే ప్రతివాడు నీతిని జరిగించాలి. నువ్వు నీతిని జరిగిస్తున్నావా మిత్రమా? ఆ నీతిని జరిగించేవాడు మాత్రమే దేవుని మూలముగా పుట్టినవాడు. ఎందుకంటున్నాడంటే 3వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో ఒక మాట అంటాడండి, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఎందుకంటున్నానంటే ఆయన నీతిమంతుడు కనుక ఆయన బిడ్డనని చెప్పుకునేవాడు నీతిమంతుడై ఉండాలి. ఈరోజు ఎవరు మిమ్మల్ని మోసపరచనివ్వకండి. దేవుడి పేరిటే కదండి మోసం చేసేస్తున్నారు. దేవుడి పేరిటే కదండి. ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఏ భక్తి విధానాన్ని చూడండి, అక్కడ మనకున్న బలహీనతనే వాళ్ళు మోసం చేస్తున్నారు. అందులో క్రైస్తవ్యం ఏమీ మినహాయింపు కాదు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఈరోజు నువ్వు చెయ్యి మిత్రమా, నువ్వు చెయ్యి. నీతిని గురించి నువ్వు ఆలోచించు. నువ్వు మోసపోకు, మోసం చేయకు. ఆయన నీతిమంతుడు కనుక ఎక్కడ యేసుక్రీస్తు ఎవరిని మోసం చేయలేదండి. ఆయన మానవ శరీర ఆకారంలో భూమి మీద జీవిస్తున్న దినాలలో ఈ నెవర్ డిసీవ్డ్ ఎనీవన్. ఈరోజు మనం ఆయనకి నమ్ముకున్నాం. ఆయన కొరకు నీతిమంతులుగా జరిగించే వారిగా మనం ఉందామా? దేవుని యొక్క సన్నిధిలో ప్రకటన గ్రంథంలో చివరిగా, ఈ బైబిల్కే చివరి గ్రంథం ప్రకటన, అందులో 21వ అధ్యాయంలో 27వ వచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త, ఎందుకంటే ఆ మాటలను మనం జ్ఞాపకంగా చేసుకోవాలి. ఈరోజు 27వ వచనంలో ఒకరోజు ఖచ్చితంగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేదైనను అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలో ప్రవేశించడు. జాగ్రత్త, మీరు ఏం జరిగిస్తున్నారు? మీరు జరిగించేది స్వచ్ఛంగా ఉండాలి.
క్లియర్గా ఉండాలి. చివరి అధ్యాయం 22వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపటే ఉంటాడు. ఇది మనకొక హెచ్చరిక లాంటి మాట. ఈ లక్షణాలు ఏవి కూడా మన భక్తి జీవితంలో ఉండకుండునగాక. ఇవన్నీ జరిగించేవాడు వెలుపలే ఉంటాడు. ఇవన్నీ జరిగించేవాడికి లోపల స్థానం లేదు. కానీ ఈరోజు దేవుని కార్యాలు జరిగించడానికి దేవుడు మిమ్మల్ని శక్తిమంతులుగా చేయునుగాక. ఎందుకంటున్నానంటే, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 21వ వచనంలో ఆయన అన్నాడు, శ్రేష్టమైనటువంటి ఈ మాటను మనం గమనిస్తే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధనకు సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. నేను మళ్ళీ అంటున్నాను, ఆయనే మనలను మంచి జరిగించడానికి, మేలు జరిగించడానికి, శ్రేష్టమైనటువంటి నీతిని జరిగించడానికి, సత్యమును జరిగించడానికి మనలో ఉండి మనల్ని నడిపించునుగాక. అలాంటి క్రీస్తు, తిరిగి లేచిన క్రీస్తు మిమ్మల్ని బలపరచునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఇదిగోనైనా ప్రభువా, సమస్త దేశములారా దేవుని పనిని జరిగించండి, ధైర్యపడండి, నేను మీకు తోడుగా ఉంటానని హగ్గై ద్వారా మాట్లాడావు. నిజమే, నీ పని జరిగించే వారిగా ఉన్నామా, లేక మా పనులు జరిగించుకోవడానికి ఈ భక్తిని ఆశ్రయించామా? అలా కాకుండా నీ పని జరిగించే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించి వాడుకోమని, నీ ప్రియకుమారుడిలో ఒక రక్షకుడు తిరిగి లేచిన త్వరలో రానై ఉన్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమందు ఎందరైతే ఆయన పనిని జరిగించడానికి నన్ను వాడుకోని అడుగులు ముందుకు వేస్తారో వారందరికీ ఆయన సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.